పెద్ద కేకులు, బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. నేతి అరిసెలు, డాల్డా అరిసెలు, మురుకులు, అన్ని రకాల స్వీట్స్, కారాస్, బేకరీ ఐటమ్స్ కావలసిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9963707706. కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు. విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్, ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. నా కెమెరా వెనకాల రావు నువ్వు. నేను వృద్ధి, అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీలో మద్దతు తెలుపుతూ ఈ పార్టీలో రావడం జరిగింది. గొప్ప విజయాన్ని మనం నగర పంచాయతీ ఎన్నికలకి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి, పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నాతో ఉన్నారు అని గోవర్ధన్ అన్న కానీ, మల్లారెడ్డి అన్న కానీ, ఇంకా మిగతా నాకు కొత్త అందరి పేర్లు ఇంకా తెలియదు. వీళ్ళందరూ కూడా ఈరోజు నాతో ఉన్నారని చెప్పి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు మనకి ఈ వైస్ చైర్మన్ ఎన్నిక ఇది మనది కాదు. ఇది సంక్షేమము, అభివృద్ధి, సమపాలనలో నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి వీళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి, ఇక్కడైతే మనం ఏ రకంగా అయితే నాయకులకి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయో ప్రతి నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎందుకంటే ఏ నాయకుడికైనా యాక్చువల్గా వీళ్ళందరూ చాలా సీనియర్ నాయకులు, వీళ్ళకి చెప్పగలిగిన దాన్ని నేను కాదు, నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని. బట్ ఏ నాయకుడైనా ప్రజల కోసం సేవ చేయడానికి మనము పనిచేసే విధంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు నా ఇంటికి వచ్చినా, ఎప్పుడు అర్ధరాత్రి నాకు చెప్పినా నేను తప్పకుండా దానికి స్పందిస్తాను. ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజల్లో ఉండాలని, అందుబాటులో ఉండాలని, వాళ్ళ సంక్షేమాలు, బాగోగులు చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈ రకంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మా మాటలు మన్నించి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈ వైస్ చైర్మన్లు 14 ఓట్లతో గెలవడం జరిగింది. అందులో అందరికీ నేను వైస్ చైర్మన్లు మనము ఇవ్వలేము. అందులో మీకు తెలుగుదేశం పార్టీ గురించి తెలుసు. ఏదైనా కూడా పార్టీ సమపాలనలో నిర్ణయం తీసుకునే పార్టీ మనది. ఏదనుకుంటే అది చేసే పార్టీ కాదు. కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చిన ఎర్రపల్లి వెంకట శివకుమార్ రెడ్డి అన్నకి, అలాగే నస్రీంకి నిజంగా ఈరోజు ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా నేను మంచి చేస్తానని చెప్పి, మీ అందరికి కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి, రాని వాళ్ళు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే మనం అందరం తప్పకుండా లభిస్తుంది.
అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కష్టపడిన ఏ నాయకుడిని మర్చిపోదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు, ఎవరైతే కష్టపడుతున్నారో పార్టీకి, ఏ కార్యకర్త అయితే జెండాని భుజాని పైన వేసుకుని మోస్తున్నారో వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం జరగదు అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నాతో ఉన్నారు అని గోవర్ధన్ అన్న కానీ, మల్లారెడ్డి అన్న కానీ, ఇంకా మిగతా నాకు కొత్త అందరి పేర్లు ఇంకా తెలియదు, వీళ్ళందరూ కూడా ఈరోజు నాతో ఉన్నారని చెప్పి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు మనకి ఈ వైస్ చైర్మన్ల ఎన్నిక ఇది మనది కాదు, ఇది సంక్షేమము అభివృద్ధి సమపాలనలో నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి వీళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇక్కడైతే మనం ఏ రకంగా అయితే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయో ప్రతి నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎందుకంటే ఏ నాయకుడికైనా యాక్చువల్గా వీళ్ళందరూ చాలా సీనియర్ నాయకులు, వీళ్ళకి చెప్పగలిగిన దాన్ని నేను కాదు, నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని. బట్ ఏ నాయకుడైనా ప్రజల కోసం సేవ చేయడానికి మనము పనిచేసే విధంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మీరు ప్రజలకి సేవ చేసే విషయంలో ఎప్పుడు నా ఇంటికి వచ్చినా, ఎప్పుడు అర్ధరాత్రి నాకు చెప్పినా నేను తప్పకుండా దానికి స్పందిస్తాను. ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజల్లో ఉండాలని, అందుబాటులో ఉండాలని, వాళ్ళ సంక్షేమాలు బాగోగులు చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈ రకంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మాకు మా మాటలు మన్నించి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈ వైస్ చైర్మన్లు 14 ఓట్లతో గెలవడం జరిగింది. అందులో అందరికీ నేను వైస్ చైర్మన్లు మనం ఇవ్వలేము. అందులో మీకు తెలుగుదేశం పార్టీ గురించి తెలుసు, ఏదైనా కూడా పార్టీ సమపాలనలో నిర్ణయం తీసుకునే పార్టీ మనది, ఏదనుకుంటే అది చేసే పార్టీ కాదు. కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చిన ఎర్రపల్లి వెంకట శివకుమార్ రెడ్డి అన్నకి, అలాగే నస్రీన్కి నిజంగా ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా నేను మంచి చేస్తానని చెప్పి, మీ అందరికి కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి, రాని వాళ్ళు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే మనం అందరం పాలకులుగా వచ్చి సేవకులుగా ప్రజల్లో ఉండాలి. కాబట్టి మనం నిరంతరం ప్రజలకు సేవ చేస్తుంటే ఏదో ఒక రోజు మనకి పదవి అనేది తప్పకుండా లభిస్తుంది. అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కష్టపడిన ఏ నాయకుడిని మర్చిపోదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు, ఎవరైతే కష్టపడుతున్నారో పార్టీకి, ఏ కార్యకర్త అయితే జెండాని భుజాని పైన వేసుకొని మోస్తున్నారో వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం జరగదు అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి అదేవిధంగా తప్పకుండా మీరందరూ కూడా ప్రజల్లో ఉండండి, ప్రజలకి సేవ చేయండి. మీకు అందరికీ పదవులు వాటంతటికి అవే నడుచుకొని వస్తాయి. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ప్రశాంతంగా మనము ఈ ఎన్నికలు జరుపుకోగలిగినందుకు నాకు తోడ్పడిన కౌన్సిల్ అందరికీ, అలాగే చైర్పర్సన్ కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండిఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండిఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం.